నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. జాతీయ రహదారుల నిర్మాణం పనులను వేగవంతం చేయాలి. భూసేకరణకు సంబంధించిన నిబంధనల ప్రకారం రైతులకు నష్టపరిహారాన్ని అందించి సకాలంలో భూసేకరణ ప్రక్రియకు సంబంధించిన పనులను పూర్తి చేయాలి. అధికారులకు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశాలు. రథసప్తమికి సకాలంలో ఏర్పాట్లు పూర్తి. తిరుమలలో ఒక్కరోజు బ్రహ్మోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు. టీటీడీ ఈవో జె శ్యామలరావు వెల్లడి. తిరుపతిలోని పలు ప్రాంతాల్లో పారిశుధ్య పనులను పరిశీలించి ప్రజల సమస్యలను తెలుసుకున్న తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆరోగ్య, ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక శాఖ అధికారులకు ఆదేశాలు. చిత్తూరు కలెక్టరేట్లో కల్లుగీత కార్మికులకు లాటరీ ప్రక్రియ ద్వారా దుకాణాల కేటాయింపు. పూతలపట్టు నియోజకవర్గానికి రిక్తహస్తం, కల్లుగీత కార్మికుల ఆవేదన. ఇక వార్తల్లోని వివరాలు. తిరుమలలో ఒక్కరోజు బ్రహ్మోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలిపారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి రథసప్తమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, తిరుపతి అర్బన్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఇతర అధికారులతో కలిసి ఆలయ మాడవీధులను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాహన సేవలను చూసేందుకు అధికారులకు పలు సూచనలిచ్చారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది ఫిబ్రవరి 3వ తేదీన జరిగే రథసప్తమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. రథసప్తమి నాడు 7 వాహనాల్లో భక్తులకు స్వామివారు దర్శనమిస్తారని తెలిపారు. ఉదయం సూర్యప్రభ వాహనంతో మొదలై రాత్రి చంద్రప్రభ వాహనంతో ఈ వేడుకలు ముగుస్తాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 3, 4, 5 తేదీల్లో టైమ్ స్లాట్ టోకెన్లు రద్దు చేయడమే కాక పలు ఆర్జిత సేవల దర్శనాలను కూడా రద్దు చేసినట్లు ఆయన మీడియాకు వివరించారు. రథసప్తమి అనేది చాలా ముఖ్యమైన ఉత్సవం. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా టీటీడీ అధికారులతో, అడిషనల్ ఈవో గారు, టీటీడీ సిబ్బంది, ఎస్పీ గారు, కలెక్టర్ గారు అందరితో కూడా చర్చించడం జరిగింది. ఇంతకు ముందే అడిషనల్ ఈవో గారు చాలా డీటెయిల్డ్ గా అందరికీ కూడా వారి వారి డ్యూటీస్ ఏంటనేది అందరికీ చెప్పడం, అందరితో చర్చించి ఈ ఏర్పాట్లని ఏ విధంగా మెరుగ్గా చేయగలరు అనేది కూడా అవన్నీ కూడా చర్చించి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఈ రోజు అంటే 4వ తారీఖు, ఫిబ్రవరి 4వ తారీఖు రథసప్తమి కార్యక్రమం జరుగుతుంది. ఆ ఉత్సవంలో సుమారుగా 2 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నాము. ఆ రోజు 7 రథాల్లో 7 వాహనాల్లో శ్రీవారు మాడవీధుల్లో భక్తులందరికీ కూడా దర్శనమిస్తారు. దీనికోసం 2 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నాం. అలాగే పుష్కరిణిలో కూడా చక్ర స్నానం కార్యక్రమం కూడా ఉంటుంది. దీనికి కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగే వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఏర్పాట్లు, ట్రాఫిక్ ఏర్పాట్లు, సెక్యూరిటీ ఏర్పాట్లు, పోలీస్ బందోబస్తు అన్ని ఏర్పాట్లు కూడా సమీక్షించడం జరిగింది. ఇప్పుడే ఈ క్షేత్ర స్థాయిలో కూడా ఈ ఏర్పాట్లన్నీ కూడా చూడటం జరిగింది. ఆ రోజు విఐపి బ్రేక్ దర్శనాలు ఉండవు. విఐపీలు సెల్ఫ్ వస్తేనే కానీ వారికి ఉండదు. బ్రేక్ దర్శనాలు, రిఫరల్స్ అనేవి ఉండవు. ఎస్ఎస్డి టోకెన్స్ కూడా ఆ రోజు ఉండవు. ఆ రోజు ముందు రోజు, తర్వాత రోజు కూడా అంటే 3, 4, 5 తారీఖుల్లో ఎస్ఎస్డి టోకెన్ కూడా ఉండవు. ఆ రోజు మాత్రమే సర్వదర్శనం మాత్రమే ఉంటుంది. నాయుడుపేట, తూర్పు కనుమూరు 6 లైన్ల జాతీయ రహదారుల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు. శుక్రవారం కోట మండలంలో ఆప్కో క్యాంప్ కార్యాలయంలో నాయుడుపేట, తూర్పు కనుపూరు 6 లైన్ల జాతీయ రహదారుల నిర్మాణం, గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే, పోర్ట్ కనెక్టివిటీ ప్రాజెక్టుపై గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, నెల్లూరు నేషనల్ హైవేస్ పీడీ చౌదరి, నేషనల్ హైవేస్, ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ నాయుడుపేట, తూర్పు కనుమూరు 6 లైన్ల జాతీయ రహదారుల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. నాయుడుపేట, తూర్పు కనుపూరు 6 లైన్ల జాతీయ రహదారుల నిర్మాణం, గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే, పోర్ట్ కనెక్టివిటీ ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రహదారుల నిర్మాణానికి సంబంధించి అవసరమైన భూసేకరణకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని తెలిపారు. రహదారుల నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి కావడానికి ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులు సహకరించాలన్నారు. ఈ సమావేశంలో సైట్ ఇంజనీర్ వేణుగోపాల్, కోట, చిళ్లకూరు, ఓజిలి, నాయుడుపేట జేజేరావు, శ్రీనివాసులు, పద్మావతి, రాజేంద్ర, ఇరిగేషన్ ఈఈ శ్రీనివాసరావు, కోట ఎస్ఐ పవన్ పాల్గొన్నారు. తిరుపతిలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో జనవరి 26న నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లను తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ తోడా ఉపాధ్యక్షురాలు ఎన్ మౌర్య శుక్రవారం ఉదయం పరిశీలించారు.
తిరుపతి నగరపాలక సంస్థ తుడా సంయుక్తంగా పెరేడ్ గ్రౌండ్స్లో నిర్వహిస్తున్న ఏర్పాట్లన్నీ పక్కాగా చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే అన్ని ప్రాంతాల్లో పారిశుధ్య పనులు బాగా చేయాలని హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ను ఆదేశించారు. పెరేడ్ గ్రౌండ్స్కు వచ్చే అధికారులు సిబ్బందికి ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. కమిషనర్ వెంట తుడా నగరపాలక సంస్థ సూపరింటెండింగ్ ఇంజనీర్లు కృష్ణారెడ్డి, శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, తుడా ఈఈ రవీంద్ర, డిఈ మహేష్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, శానిటరీ సూపర్వైజర్ చంచయ్య తదితరులు పాల్గొన్నారు. తమకు వైకాపా జిల్లా నగర కమిటీల్లో తమ పార్టీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డిలు సముచిత స్థానం కల్పించారని వైసీపీ యువజన విభాగం అధ్యక్షులు దినేష్ రాయల్ హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా సమావేశంలో నూతనంగా ఎంపిక చేసిన జిల్లా అధ్యక్షులు పసుపులేటి సురేష్, అంగన్వాడీ అధ్యక్షురాలిగా సాయి పద్మజ, కోశాధికారిగా వెంకటేష్, అలాగే చందురాయల్, కరాటే సేను, మద్దాల శేఖర్, గోలె విజయలక్ష్మి తదితరులకు సముచిత స్థానం కల్పించారని తెలియజేశారు. మా అందరికీ కూడా సముచిత స్థానాన్ని కల్పించడం పట్ల మేమందరం కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే బలిజులను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తూ ఓట్ల కోసమే మమ్మల్ని ఉపయోగించుకుంటున్నటువంటి ఈ పరిస్థితుల్లో గతంలో అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ మా అందరికీ కూడా తగినటువంటి రాజకీయ భవిష్యత్తు, మేమందరం కూడా సామాజికంగా రాజకీయంగా ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళేటువంటి విధంగా మా అందరికీ కూడా సహాయ సహకారాలు తోడ్పాటును అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి భూమన అభినయ్ రెడ్డి గారికి, ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారికి కూడా మేమందరం కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. తిరుపతిలో చూస్తున్నట్లయితే మెజారిటీగా ఈరోజు బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజలు ఎక్కువ శాతం ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఏ నాయకుడు కూడా కేవలం ఎలక్షన్ల సమయంలో మాత్రమే నేను మీ వారిని, మన వాళ్ళం, మనము అంటూ మా దగ్గరకు వచ్చి కేవలం ఆర్భాటాలకు పోయేటువంటి పరిస్థితి. అయితే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏమాత్రం కూడా మమ్మల్ని పట్టించుకునేటువంటి నాదులు కూడా కరువయ్యేటువంటి పరిస్థితి తిరుపతిలో. తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలోని అటవీశాఖ భూముల దురాక్రమణపై ఆలయ ట్రస్ట్ అధినేత కల్కి భగవాన్ వెంకటేశ్వరరావుపై చెన్నైలో కేసు నమోదైందని హేతువాద సంఘం అధ్యక్షులు నార్ని వెంకట సుబ్బయ్య తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా సమావేశంలో డాక్టర్ ఏఆర్ రెడ్డి, బాధితులు మునిచంద్రారెడ్డి తదితరులతో కలిసి సుబ్బయ్య మాట్లాడుతూ దొంగబాబాల ముసుగులో వెంకటేశ్వరరావు దాదాపు 20 ఎకరాల పైగా ఫారెస్ట్ను ఆక్రమించుకున్నారని ఆరోపించారు. కల్కి భగవాన్ అనే ఒక దొంగస్వామి ప్రభుత్వ భూములు, ఫారెస్ట్ భూములు ఆక్రమించి, అట్లాగే దళితుల భూములు ఆక్రమించి ఆశ్రమాన్ని కట్టి మోసం చేస్తున్నారు రకరకాలుగా. అయితే బిఎన్ కండ్రిక మండలంలో డీప్ ఫారెస్ట్ అంజూర్ ఫారెస్ట్ అని ఉంది. అది చాలా థిక్ ఫారెస్ట్. అందులో 21 ఎకరం ఫారెస్ట్ ల్యాండ్ నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమించి ఆశ్రమం కట్టాడు. అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. భజనలు, యోగా, ధ్యానము, అట్లాగే విదేశీయులు రప్పించి అక్కడ రాత్రుల పూట కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఫారెస్ట్ ల్యాండ్లో విదేశీయులను రప్పించి అందులో రాత్రులు అక్కడ పెట్టి ఆ రకంగా చేయటం అనేది అటవీ సూత్రాలకు విరుద్ధం. అట్లాగే అక్కడ ఈ పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ కట్టాడు 21 ఎకరంలో. మీకు ఫోటో కూడా చూపిస్తాను. ఇది పర్మనెంట్ కట్టడాలు. ఈ కట్టి అక్కడ ఈ రకరకాల పక్షులు, జంతువులు, జింకలు, నెమళ్ళు, వీటికి ఇక్కడ శబ్దాలకి అవి పారిపోతున్నాయి. పక్కన ఉన్న గ్రామాల్లో కూడా వస్తున్నాయి. అట్లాగే అక్కడ వాటర్ ఫాల్స్ ఉంది, సహజ సిద్ధమైన వాటర్ ఫాల్స్ ఉంది. ఆ వాటర్ ఫాల్స్ కూడా డైవర్ట్ చేసి నీళ్ళు ఇటు రాకుండా అతను ఆశ్రమం వాళ్ళు చేస్తున్నారు. అట్లాగే రకరకాలైన అటవీ శాఖ నిబంధనలకు విరుద్ధంగా అక్కడ ఈ పర్మనెంట్ కన్స్ట్రక్షన్ చేశాడు. తిరుపతి వివి మహల్ రోడ్డులోని శుభమస్తు షాపింగ్ మాల్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. శుభమస్తు షాపింగ్ మాల్ తిరుపతిలో శుభమస్తు సంస్థల వ్యవస్థాపకులు బయ్యా వెంకటరమణయ్య 10వ వర్ధంతిని పురస్కరించుకుని శుక్రవారం మెగా రక్తదాన శిబిరాన్ని బయ్యా వెంకటరమణయ్య మెమోరియల్ శుభమస్తు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. తిరుపతి ఎస్వీసీ బ్లడ్ బ్యాంక్ అధినేత భాస్కర్ రెడ్డి వారి ఆధ్వర్యంలో రక్తదాన యూనిట్లను సేకరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, మిత్రులు, ఖాతాదారులు స్వచ్ఛందంగా 63 మంది పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా షాపింగ్ మాల్ మేనేజర్ మునిశంకర్ మాట్లాడుతూ
ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా శుభమస్తు సంస్థల వ్యవస్థాపకులు బయ్యా వెంకటరమణయ్య వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని శుక్రవారం మెగా రక్తదాన శిబిరాన్ని బయ్యా వెంకటరమణయ్య మెమోరియల్ శుభమస్తు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. ఇలాంటి ఎన్నో సామాజిక కార్యక్రమాలు సంస్థ నిర్వాహకులు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని కొనియాడారు. గుండె నొప్పి తాత్కాలిక నివారణకు పనికివచ్చే మాత్రల కిట్ల వితరణ, నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్కు 12 పడకల డయాలసిస్ యూనిట్ల వితరణ, అలాగే వాటి నిర్వహణ ఖర్చు, 365 రోజులు వారి సంస్థల దగ్గర చల్లటి మంచినీటి చలివేంద్రాలు, అంతేకాకుండా వేసవి తాపానికి సేదతీరడానికి తిరుపతి ప్రజలకు చల్లటి మజ్జిగ చలివేంద్రాలను నిర్వహిస్తూ అనతి కాలంలోనే ప్రజల మన్ననలు పొందారన్నారు. ఈ కార్యక్రమంలో శుభమస్తు సిబ్బంది, అలాగే ఎస్విసి బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. పుర ప్రజలకు శుభమస్తు షాపింగ్ మాల్ తరపున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాయండి. ఈరోజు శ్రీ కీర్తిశేషులు బయ్యా వెంకటరమణయ్య గారి 10వ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో స్వచ్ఛందంగా 50 నుంచి 60 మంది సిబ్బంది పాల్గొని రక్తదానం చేయడం జరుగుతుంది. అలాగే వారి బంధువులు ఒక 10 మంది దాకా ఈరోజు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేయడం జరిగింది. అలాగే మన షాపింగ్ మాల్ ఖాతాదారులైనటువంటి కొంతమంది మేము ఇస్తామని ముందుకు రావడం జరిగింది. ముందుకు వచ్చి ఒక 10 నుంచి 15 మంది దాకా రక్తదానం స్వచ్ఛందంగా ఇవ్వడం జరిగింది. ఇలాంటి వినూత్న కార్యక్రమాలు, ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు ఇంకెన్నో ముందు చేయాలని ఆ దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ, తిరుపతి నగరంలో ఏళ్ల తరబడి చిరు వ్యాపారాలు చేసుకుని జీవనం సాగిస్తున్న తోపుడు బండ్ల వ్యాపారస్తులను మున్సిపల్ అధికారులు అర్ధాంతరంగా కనీసం ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా బలవంతంగా తొలగిస్తున్న తీరును నిరసిస్తూ మున్సిపల్ కార్యాలయం వద్ద తోపుడు బండ్ల వ్యాపారస్తుల వారు చేసే వ్యాపార వస్తువులు, పండ్లు, కూరగాయలు, టిఫిన్ ముందు పెట్టుకుని ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వం కన్నా మిన్నగా వ్యవహరిస్తుందేమోనని అనుకుంటే పేదల పక్షాన ముఖ్యంగా చిరు వ్యాపారులు చిన్న చిన్న వస్తువులను పెట్టుకుని ప్రజలకు సౌకర్యవంతంగా తక్కువ ధరలకు ఇస్తున్న వారి పట్ల కూటమి నాయకులు అక్రమంగా వ్యవహరించడం, తోపుడు బండ్లను జేసీబీలతో, ట్రాక్టర్లతో బలవంతంగా తీసుకెళ్లడం సరైన విధానం కాదన్నారు. గత ప్రభుత్వంలో డబ్బులు తీసుకుని మొబైల్ క్యాంటీన్లు ఇష్టానుసారంగా పెడుతున్నారని చెప్పిన కూటమి నేతలు నేడు వారు చేస్తున్నది కూడా అదేనని విమర్శించారు. మున్సిపల్ అధికారులకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కమిషన్ల కోసం కక్కుర్తి పడకుండా తోపుడు బండ్ల వ్యాపారస్తులకు 2014 పార్లమెంటు చట్టం, వీధి వర్తక వ్యాపారుల సంఘం చట్టం ప్రకారం వీరికి మున్సిపాలిటీ నుండి సర్టిఫికేట్లు ఇవ్వాలని, గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీకి తిరుపతిలో వీధి వ్యాపారులను తొలగించడం కనిపించలేదా అన్నారు. హిందువులు ఎక్కడ ఉన్నా హిందువులంతా మన బంధువులమని చెప్పే బీజేపీ ఎందుకు ఈ విషయాన్ని ప్రశ్నించడం లేదన్నారు. ధర్నా అనంతరం మున్సిపల్ కమిషనర్తో సిఐటియు నేతలు కందారపు మురళి, టి సుబ్రహ్మణ్యం, కె వేణుగోపాల్, ఎన్ మాధవకృష్ణ, పి బుజ్జి, పి చిన్న, తోపుడు బండ్ల సంఘం నాయకులు చర్చలు జరిపి స్వచ్ఛ సర్వేక్షణ్ పేరుతో తోపుడు బండ్ల వ్యాపారాలను తొలగించడం సరైనది కాదన్నారు. కమిషనర్ బుధవారం మున్సిపల్ అధికారుల సంఘం నేతలతో సమావేశం ఏర్పాటు చేసి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. అనంతరం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నేతలు రమేష్, బాల, తోపుడు బండ్ల వ్యాపారస్తుల సంఘం నేతలు సాయి, మురళి, మునిరత్నం, దాము, రామాంజులు, సుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు, అశోక్, శోభ, మంజుల, రఘు, పవిత్ర, మాధవి తదితరులు పాల్గొన్నారు. హాకర్స్గా ఉన్నటువంటి తోపుడు బండ్ల వ్యాపారస్తులు లేదా సాధారణమైనటువంటి ప్రజలు వాళ్ళు స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకొని ఎవరి పాటికి వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాల్సింది పోయి, వాళ్ళని స్ట్రెంథన్ చేయాల్సింది పోయి, కేంద్ర ప్రభుత్వ చట్టాన్ని సైతం ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా మున్సిపల్ అధికారులు దాడులకు పాల్పడడం అనేది ఏమాత్రం సమర్థనీయం కాదు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. తిరుపతి నగరంలో అటు తిరిగి ఇటు తిరిగి సామాన్యుల మీద దాడులు చేయడం అనేది సర్వసాధారణంగా మారిపోతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మరీ పరాకాష్ఠకు చేరిపోయింది. జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. కానీ ఈ కలెక్షన్ల దందాలు మాత్రం విపరీతంగా పెరిగిపోయినాయి. సామాన్యుడికి తీవ్రమైనటువంటి సమస్యగా మారిపోయినటువంటి నేపథ్యంలో ఇక అనివార్యమైనటువంటి పరిస్థితిలో ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమాన్ని మేము చేపట్టాం. సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు పోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్బి ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జాతీయ బాలికా దినోత్సవాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఉజ్వల భవిష్యత్తు మహిళా సాధికారతతోనే సాధ్యమని ఈ సందర్భంగా బాలికలకు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు బృందాదేవి మాట్లాడుతూ, ఉజ్వల భవిష్యత్తు కోసం మహిళా సాధికారతతో బాలికలు నేడు మంచిగా చదువుకుంటే వారు భవిష్యత్తులో రాణిస్తారని తమ విద్యార్థులకు తెలియజేశామన్నారు.
ఇల్లాలి చదువే ఇంటికి వెలుగు అనే నేపథ్యంలో నేడు బాగా చదువుకున్న విద్యార్థినులే రేపు సమాజంలో మంచి కుటుంబాన్ని పోషించడంతో పాటు సమాజం ఏర్పడడానికి ప్రతి ఒక్కరూ చదువుకుని నేటి సమాజంలో బాలికలు సమానత్వానికి కృషి చేయాలని కోరారు. బాలికలు తమను తాము రక్షించుకునేలా ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. నేటి సమాజంలో లింగ వివక్షత, ప్రభుత్వం బాలికల కోసం తీసుకువచ్చిన ప్రత్యేక చట్టాల గురించి వివరించారు. బాలికా విద్యతోనే దేశాభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. బాలికలు తమ జీవితంలో విజేతలు కావాలంటే ఆర్థిక స్వాతంత్రాన్ని సాధించాలని అన్నారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించాలని సూచించారు. మహిళల పట్ల వివక్ష చూపరాదన్నారు. రాజకీయ, ఉద్యోగ రంగాల్లో సమప్రాధాన్యం పాటించాలన్నారు. మహిళా సాధికారతతో ప్రతి ఒక్కటి సాధ్యమని, నేడు మంచి విద్యను అవలంబించుకున్న విద్యార్థి రేపటి గృహిణి, వారి కుటుంబంతో పాటు సమాజాన్ని కూడా ప్రభావితం చేయగలరన్నారు. అంతర్జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు. మనం ప్రతిరోజు పాఠశాలలో విద్యను మాత్రమే కాదు, పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఎలా నడుచుకోవాలని నేర్పుతుంది. మనం విద్యను కేవలం ఉద్యోగం కోసమే కాదు, ప్రతి రంగాల్లో ఉండడానికి నేర్పుతుంది. మన పెద్దలు అన్నారు, విద్య లేని వాడు వింత పశువు అని అన్నారు. విద్య మనకు అన్ని రంగాల్లో తోడ్పడుతుంది. ప్రతి విషయంలో ఎలా నడుచుకోవాలనేసి నేర్పుతుంది. మన పెద్దలు అన్నారు, విద్య లేని వాడు వింత పశువు అని. అందరికీ నమస్కారం. నా పేరు ఎస్కే నసిహా బాను. నేను 7వ తరగతి శ్రీ సరస్వతిబాయి మున్సిపల్ హై స్కూల్లో చదువుతున్నాను. ముందుగా అందరికీ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఒక బాలికనైనందుకు ఎంతో గర్విస్తాను. ఎందుకంటే ఈ సమాజంలో ఆడపిల్లలు దేనికి తక్కువ కాదని అన్నిట్లోనూ ముందుకొస్తున్నారు. ముందు కాలంలో అయితే ఆడపిల్లలను సమాజంలో చిన్న చూపు చూస్తున్నారు. కడుపులో బిడ్డ పడంగానే ఆడపిల్ల లేకపోతే మగపిల్లాడా అని చూసి ఆడపిల్ల అయితే కడుపులోనే చంపేస్తున్నారు. ఇలాంటి దారుణాలకు అడ్డుకోవాలంటే ఆడపిల్ల సమాజంలో ఎంతో అన్ని రంగాల్లోనూ ముందుకు రావాలి. అన్నిట్లోనూ తమ ఆర్థిక సమస్యలను దూరం చేసుకోవాలన్నా, సమాజంలో ఉండే సమస్యలను పరిష్కరించుకోవాలన్నా ఆడపిల్ల చదువు అనేది ఎంతో ముఖ్యమైనది. ఈరోజు మనం పాఠశాలలో బాలికా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోవాలంటే, ప్రతి అమ్మాయి ఒక అబ్బాయి కంటే తక్కువ కాదు. మన భారతదేశంలో లింగ అనేది అస్సలు చూడకూడదు. అందరినీ సమానంగా చూడాలి. అమ్మాయి అనేది దేనికి తక్కువ కాదని ఈరోజు మనకు తెలుస్తుంది. ఈరోజు జనవరి 24 జాతీయ బాలికా దినోత్సవాన్ని మా పాఠశాలలో జరుపుకుంటున్నాము. జాతీయ బాలికా దినోత్సవం అనేది మహిళా శిశు మంత్రిత్వ శాఖ 2008 నుంచి భారతదేశంలో మొదలుపెట్టింది. ఈ సంవత్సరం 2025 థీమ్ ఏమనగా ఉజ్వల భవిష్యత్తు కోసం మహిళా సాధికారికత అనేది ఈ సంవత్సరం థీమ్గా నిర్ణయించారు. మహిళా సాధికారికత అనేది చదువు ద్వారానే సాధ్యమవుతుంది. మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలంటే చదువు అనేది ముఖ్యము. కాబట్టి మా స్కూల్లో మహిళలు అంటే అమ్మాయిల చదువు అనేది ఎంత ముఖ్యము అనేది మేము తెలియజేశాము. బాలికలు చదువులో ముందంజలో ఉండి సమాన అవకాశాలను అందిపుచ్చుకున్నప్పుడే మంచి సమాజం సాధ్యమవుతుంది. ఆర్థికంగా పరిపుష్టం కావాలంటే అది చదువు ద్వారానే సాధ్యమవుతుందని మా బాలికలకు మేము ఈరోజు బాలికా దినోత్సవం సందర్భంగా తెలియజేశాము. అలానే ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అనేది మనందరికీ తెలుసు. ఈరోజు చదువుకున్నటువంటి బాలికలే రేపు సమాజంలో మంచి కుటుంబాన్ని, మంచి సమాజాన్ని తయారు చేస్తారని కోరుకుంటూ ఈరోజు మా బాలికా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తారు. తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో తానా ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి, కర్ణాటక బీజేపీ నేత సిటి రవి, మాజీ మంత్రి పల్లం రాజు, తిరుపతి జిల్లా నూతన ఎస్పీ వి హర్షవర్ధన్ రాజులు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. వీరికి ఆలయాధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వీరికి ఆలయాధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. దర్శనం చాలా బాగా జరిగిందండి. ముఖ్యంగా మా ఆప్తులు ఆర్ఎన్ శ్రీనివాసులు గారి అబ్బాయి జగన్ గారు మా స్నేహితులు, ఆయనతో పాటు దర్శనానికి రావడం జరిగింది. చాలా సంతోషం. 2025లో నేను పర్సనల్ పని మీద రావడం జరిగింది, పర్సనల్ ఫంక్షన్తో. దాంతో దేవుని దర్శించడానికి వస్తే అద్భుతంగా దర్శనం జరిగింది. भारत विश्वगुरु होना, भारत आत्मनिर्भर होना और उसके साथ साथ सनातन धर्म को मिटाने वालों को सद्बुद्धि देना, उनका दुष्ट बुद्धि नाश करना,
देश को सुभिक्षा में रखना, भगवान के सामने हम प्रार्थना करेंगे। శ్రీహరి మెడికల్ స్టోర్స్ 2వ బ్రాంచ్ తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్డులో అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖులు విచ్చేసి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీహరి మెడికల్స్లో అతి తక్కువ ధరలకే మెడిసిన్స్, బేబీ కేర్ ఐటమ్స్, సర్జికల్ ఐటమ్స్ లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ రెడ్డి, డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం, వట్టికుంటె శంకరనారాయణ అలియాస్ చిన్నబాబు, డాక్టర్ వెంకటముని, అబ్బూరి వంశీ, కొల్లు శ్రావణ్ కుమార్ రెడ్డి, చేరెడ్డి వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు. ఈరోజు వంశీ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, శ్రావణ్ గారు, శ్రీహరి మెడికల్స్ అనేది ఆల్రెడీ లీలామాల్ సెంటర్లో కూడా ఉంది. వాళ్ళు 2nd బ్రాంచ్ ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. 3వ బ్రాంచ్ కూడా పొద్దుటూరులో ఇంకోటి స్టార్ట్ చేస్తున్నారు. మెడికల్ పరంగా ఫార్మసీస్ చాలా నీడ్ ఉంది తిరుపతిలో. దానికి అనుసంధానంగా రీటైల్ కానీ హోల్సేల్గా ఈ శ్రీహరి మెడికల్స్ ముందంజలో ఉంది. వాళ్ళు 2వ మెడికల్ షాప్ ఓపెన్ చేయడం, వాళ్ళు నన్ను పిలవడం, ప్రారంభించడం చాలా శుభపరిణామం. మా ఆశీస్సులు కానీ మా సపోర్ట్ కానీ ఖచ్చితంగా వాళ్ళకు ఉంటుంది. ప్రజలందరూ కూడా, ఎందుకంటే హోల్సేల్ షాపు, రీటైల్ షాపు ఉంది కాబట్టి తక్కువ ధరలో శ్రీహరి మెడికల్స్ మీకు అందిస్తుంది. మీ సేవల్ని వినియోగపరచుకోవాలని చెప్పి తిరుపతి ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ వాళ్ళకి మా బెస్ట్ విషెస్, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, అలివేలు మంగళం ఆశీస్సులు వాళ్ళకి మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఓకేనా. ఈరోజు తిరుపతి మహానగరంలో స్థానిక ఎయిర్ బైపాస్ రోడ్ నందు శ్రీహరి మెడికల్స్ పేరిట 2వ బ్రాంచు మరి అత్యంత ఆధునికంగా, చాలా బ్రహ్మాండంగా, ఒక ఆధునాతికమైన సాంకేతికంతో అన్నీ కూడా ఈరోజు మెడికల్ షాప్ ఓపెన్ అవుతోంది. ముఖ్యంగా వెంకటపతి నాయుడు గారు, అదే వారి కుమారుడు వంశీ గారు కూడా దీన్ని రన్ చేయబోతున్నారు. మరి ముఖ్యంగా రోజు ఆరోగ్యం పట్ల అందరూ కూడా అవగాహన అయ్యి ఈరోజు డోర్ డెలివరీ కానీ ఏ ఒక్క మెడిసిన్ కూడా డిస్కౌంట్ రూపంలో కూడా అప్డేట్ చేస్తూ అన్ని కంపెనీస్ ఔషధాలన్నీ కూడా ఈరోజు దొరుకుతూ ఉన్నాయి. స్థానిక తిరుపతి ప్రజానికంతా కూడా ఎయిర్ బైపాస్లోని శ్రీహరి మెడికల్స్లో కూడా అన్ని మెడికల్స్ దొరుకుతాయి కాబట్టి వారు తీసుకొని వారి యొక్క సేవలను కూడా కొనియాడాలని ఈరోజు కోరుకుంటూ, ముఖ్యంగా మేమంతా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యి వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరిన్ని వ్యాపార రంగంలో ముందుకు పోవాలని, ప్రజలకి మెరుగైన వైద్య సేవలు అందించి కూడా మరి 24 అవర్స్ కూడా మెడికల్స్ ఎక్కడ ఏం జరిగినా కూడా వైద్యం చాలా మనిషికి ముఖ్యం కాబట్టి ఇలాంటి మెడికల్స్ పెట్టడం కూడా వారిని కూడా మనస్ఫూర్తిగా వెంకటపతి నాయుడు గారిని, వారి కుమారుడు వంశీని కూడా మేము మనస్ఫూర్తి కూడా అభినందన తెలియజేస్తున్నాం. వారికి కూడా మనస్ఫూర్తిగా ఇంకొకసారి అభినందన తెలియజేసుకున్నాం. అదేవిధంగా శ్రీహరి మెడికల్స్ విస్తరణ భాగంగా పొద్దుటూరులో కూడా ఈ నెల 31వ తేదీ 3వ బ్రాంచ్ కూడా మొదలు పెడుతున్నారు. వారు కూడా ఇలాంటివి అంటే రాష్ట్రాల మరి జిల్లాల వారీగా కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా శ్రీహరి మెడికల్స్ పేరిట ప్రజలకు సౌకర్యం చేస్తున్నారు కాబట్టి అక్కడ కూడా మంచి సేవలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. ప్రజలకు ఉపయోగకరమైన అభివృద్ధి పనులు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు.
శుక్రవారం ఉదయం తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని ఆటోనగర్, కృష్ణారెడ్డి కాలనీ, అంబేద్కర్ కాలనీ తదితర ప్రాంతాల్లో కార్పొరేటర్ ఉమా అజయ్ ఆరోగ్య శాఖ, ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక శాఖ అధికారులతో కలిసి పరిశీలించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. పారిశుధ్యం మెరుగ్గా చేపట్టాలని, మురుగునీటి కాలువల మరమ్మతులకు గురై నీరు రోడ్లపైకి వస్తోందని, త్రాగునీరు ఒకే సమయంలో సరఫరా చేయాలని కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆటోనగర్ ప్రాంతంలో పారిశుధ్య పనులు మెరుగ్గా చేపట్టాలని, ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు జరుగుతూ ఉంటే ఆపాలని, నిర్మాణాలకు ఉపయోగించే గుల్ల, ఇసుక తదితరాలను రోడ్లపై వేయకుండా చూడాలన్నారు. ఆరోగ్య కేంద్రం చుట్టూ శుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చాలని సూచించారు. ప్రతిరోజు చెత్త వాహనం వెళ్లాలని, ఒక నిర్దిష్ట సమయంలో నీటిని సరఫరా చేయాలని అన్నారు. కమిషనర్ వెంట సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, డిఏ రమణ, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, ఏసీపీ బాలాజీ, సర్వేయర్ కోటేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్ సుమతి, ఇంజనీరింగ్, ఆరోగ్య శాఖ, ప్లానింగ్ సిబ్బంది పాల్గొన్నారు. హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఓ విద్యార్థినికి ఆర్థిక సాయం చేసి చేయూతనందించారు. శ్రీకాళహస్తిలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న యామిని అనే విద్యార్థిని తనకు కాలేజీ ఫీజు కట్టలేక విద్యాభ్యాసాన్ని ఆపివేయడంతో విషయం తెలుసుకున్న శ్రీకాళహస్తిలోని హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఆ విద్యార్థినికి హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ అధినేత మునీర్ బాషా వద్దకు తీసుకుని వెళ్లి ఆ విద్యార్థిని యొక్క కష్టాలు తెలియజేయడంతో వెంటనే విద్యార్థినికి 12,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. భవిష్యత్తులో ఆ విద్యార్థినికి విద్యాభ్యాసానికి ఎటువంటి ఆర్థిక సాయం కావాలన్నా తమ హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ద్వారా ఆర్థిక సాయం అందజేస్తామని విద్యార్థినికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థిని యామిని మాట్లాడుతూ తాను ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నానని, తన కుటుంబంలో ఆర్థిక పరిస్థితి సరిగా లేనందువల్ల పరీక్ష ఫీజు కట్టలేకపోవడంతో తన కష్టాన్ని తెలుసుకున్న హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు తనకు నేడు తన విద్యాభ్యాసానికి ఆర్థిక సాయం చేసినందుకు ఆ విద్యార్థిని హెల్పింగ్ సంస్థ అధినేత మునీర్ బాషా అలాగే హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. నా పేరు యామిని. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నేను చదివేటప్పుడు నాకు ఫీజు ప్రాబ్లం అయ్యింది. అందుకని నేను ఫీజు సగం కట్టి సగం నిలిపేస్తే నాకు హెల్పింగ్ హ్యాండ్స్ వారు 12,000 ఇచ్చి నాకు హెల్ప్ చేశారు. అందుకు వాళ్ళకి ధన్యవాదాలు. నేను ఎంత చదువుతానని చెప్తే అంత చదివిస్తానని చెప్పారు. నేను హెల్పింగ్ హ్యాండ్ సంస్థలో సభ్యురాలను. నా పేరు మల్లీశ్వరి. నాకు మాకు తెలిసిన వాళ్ళు యామిని అనే పాపకి చదువుకు పాప ఇచ్చేశారు. అటువంటి టైంలో నాకు తెలిసింది. వాళ్ళని తీసుకొచ్చి ఈ సంస్థకి ఒప్పించాను. సంస్థ మునీర్ బాషా సారు, రమేష్ సారు అందరూ కూడా వెంటనే స్పందించి వాళ్ళకి 12,000 రూపాయలు సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఆ అమ్మాయికి ఇప్పుడే కాదు, ఫ్యూచర్లో కూడా బాగా చదువుకొని నువ్వు బాగా అభివృద్ధిలోకి రావాలంటే మేము ఎంతైనా నీ చదువుకు సహాయం చేస్తామని అందరం హామీ ఇవ్వడం జరిగింది. ఇది ఈ సంస్థలో నేను సభ్యురాలుగా ఉండడం కూడా నాకు చాలా గర్వకారణంగా ఉంది. మునీర్ సారు ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఎవరి గురించి చెప్పినా వెంటనే స్పందించి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే. ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. శ్రీకాళహస్తిలో అంబేద్కర్ భవన్లో శుక్రవారం ప్రారంభం కానున్న ఏఐవైఎఫ్ జిల్లా మహాసభల ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తిలోని వైఎస్ఆర్ సర్కిల్ నుంచి మహాసభలు నిర్వహించే అంబేద్కర్ భవన్ వరకు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కత్తి రవి అనంతరం ఆర్టీసీ సర్కిల్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా యువత భవిష్యత్తులో రాణించాలని కోరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెనిన్ బాబు మాట్లాడుతూ నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని, వెనుకబడిన జిల్లాల నిరుద్యోగులకు ఏ ప్రభుత్వం వచ్చినా తీవ్ర అన్యాయం జరుగుతోందని, చదువుకున్న విద్యార్థులకు సరైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక జిల్లాల నుండి వలసలు పోతున్నారని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత పక్క రాష్ట్రాలకు వలసపోయి చాలీచాలని జీతాలతో ఒక పూట తింటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దేశంలో పాలకవర్గ విధానాల వల్ల నిరుద్యోగ సమస్య పెరిగిందని, రాష్ట్రంలో మంచినీళ్ల కొరత ఉందేమో గానీ మందు కొరత లేదని, యువత గంజాయి, డ్రగ్స్ వాడకంలో తమను తాము నాశనం చేసుకుంటున్నారని, డ్రగ్స్ గంజాయి నియంత్రణలో ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయని విమర్శించారు. యువతకు ఉపాధి కరువవడంతో దేశంలో ప్రతిరోజు 40 నుంచి 45 మంది వరకు నిరుద్యోగులు స్వయం ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని నేషనల్ క్రైమ్ బ్యూరో లెక్కలు చెబుతున్నాయని తెలిపారు. విద్య, వైద్యం, ఉపాధి భారతీయ రాజ్యాంగ ప్రాథమిక హక్కులుగా గుర్తించిన విద్య కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, విద్య వ్యాపారంగా మారిందని, వైద్యం మాఫియా వల్ల అందరికీ అందడం లేదని, చదువుకున్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దొరకడం లేదని ఆరోపించారు.
నూతన పరిశ్రమల్లో యువతకు ఉపాధి, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు. రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని, ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. పరిశ్రమల్లో 70% మంది ఉపాధి కల్పనతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలనే అంశాలపై చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని తెలియజేశారు. ఈరోజు రైల్వేలు, అదేవిధంగా ఎల్ఐసి, బిఎస్ఎన్ ఇలాంటి సంస్థలు మూసివేయడం ద్వారా ఉపాధి లేక నిరుద్యోగం పెరుగుతున్న నేపథ్యం, అందుకోసం ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడాలి, అదేవిధంగా యువతకు ఉపాధి కల్పించాలని కోరుతాం. మన రాష్ట్రం సంబంధించి కూడా 2,50,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో కొత్తగా ఒక్క పరిశ్రమ కూడా రావడం లేదు, ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ జిల్లా కానీ. అదేవిధంగా మన తిరుపతి జిల్లా తీసుకున్న శ్రీ సిటీలో అన్ని కంపెనీలు వస్తున్నాయి కానీ స్థానిక యువతకు ఉపాధి లేదు. కాబట్టి మేము కోరేది ఏమంటే ఈ పరిశ్రమల్లో 80% ఉద్యోగాలు స్థానికులు కల్పించడం ద్వారానే న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి భూములు ఇచ్చి ఇక్కడ ప్రభుత్వం నుంచి రాయితీలు పొంది ఇక్కడ స్థానికులు ఉద్యోగాలు లేకపోతే ఏ విధంగా ఉపాధి కల్పించాలని ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకోసమే రాజధాని ఇప్పుడు కూడా అమరావతిని ఫ్రీ జోన్ చేయాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఫ్రీ జోన్ చేయడం ద్వారా 26 జిల్లాలు అక్కడ ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం ఉంటుంది, అందరికి కూడా న్యాయం జరుగుతుంది. అందుకోసం ఫ్రీ జోన్ పాటు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ఉద్యోగాల ఉపాధి కల్పించలే పక్షంలో నెలకి 15,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఎందుకోసం అంటే ఈరోజు తమ చదువుకొని తల్లిదండ్రులపై ఈరోజు భారం మోపుతున్నారు. కాబట్టి నిరుద్యోగ వృత్తి ఇచ్చి నోటిఫికేషన్ కూడా రెగ్యులర్ గా ఇవ్వాలని కోరుతున్నాం. ఒక డిఎస్సి కూడా ఇంతవరకు ఇవ్వలేదు. గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు అన్ని కూడా పెండింగ్ లో పడిపోతున్నాయి. కాబట్టి రాష్ట్రంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాల భర్తీ కోసం ఎలాంటి లోపాలు లేకుండా నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేసి రాష్ట్ర అభివృద్ధిలో యువతను భాగస్వామ్యం చేయాలని కోరుతున్నాం. ఈ అంశాలపై సిపిఎం 27వ రాష్ట్ర మహాసభలు ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో నెల్లూరు జిల్లాలో జరగనున్నాయి. ఈ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ శ్రీకాళహస్తిలోని సిపిఎం కార్యాలయంలో సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు మరియు జిల్లా నాయకులు పుల్లయ్య గోడ పత్రికలు ఆవిష్కరించారు. సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం కావడం జరుగుతుందని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు ఉధృతం చేయాలని, సిపిఎం చేస్తున్న కృషి ఫలితంగానే పట్టణ ప్రజలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో 2005 రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేసి ఇళ్లు సాధించుకున్నామని తెలిపారు. ఆస్తి పన్ను, చెత్త పన్ను రద్దు చేయాలని కోరుతూ సిపిఎం రాష్ట్ర వ్యాప్తంగా పోరాడిన చరిత్ర కలిగిన పార్టీ అని, ఉద్యోగులు, కార్మికులు, రైతులు, మహిళలు చేస్తున్న పోరాటాలకు అన్ని రకాల మద్దతిస్తోందని తెలిపారు. నిలిచిపోయిన నదుల ప్రాజెక్టులను వెంటనే పనులు కొనసాగించి ప్రజలకు నీటి వసతి కల్పించాలని కోరారు. బీజేపీ సనాతన ధర్మాల పేరిట ప్రజలను ఇబ్బంది పెడుతోందని, వాటిని మానుకోవాలని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని నిర్మాణాన్ని కేంద్రమే బాధ్యత తీసుకోవాలని కోరారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు మరింత నిధులు కేటాయించాలని, రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. వీటన్నిటి సమస్యల పరిష్కారానికి నెల్లూరులో జరగనున్న మహాసభల్లో భవిష్యత్ కార్యాచరణ చేపట్టనున్నామని తెలిపారు. కాబట్టి ప్రజలందరూ ఈ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గంధమ్మణి, గురవయ్య, గురునాథం, సంక్రాంతి వెంకటయ్య, వెంకటేష్, వెలివేంద్రం, ఎస్ఎఫ్ఐ గురవయ్య, పి గురవయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర సమగ్రాభివృద్ధి గురించి, ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం గురించి, పేదల సమస్యల పరిష్కారానికి మహాసభలో చర్చించబోతున్నాం. చివరి రోజైన 3వ తేదీ పెద్ద ప్రదర్శన, బహిరంగ సభ, కళారూపాలతో వినూత్నంగా పెద్ద స్థాయిలో బహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభకి సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బృందా కరత్ గారు, ఎంఏ బేబీ గారు, బివి రాఘవులు గారు, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు, ఎంఏ గఫూర్ గారు, అదేవిధంగా రమాదేవి గారు, ఇటువంటి అగ్ర నేతలందరూ కూడా పాల్గొంటున్నారు. 50 మంది తిరుపతి జిల్లాలో ప్రజానీకమందరూ కూడా ఈ మహాసభకి హాజరై మహాసభను జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈరోజు వచ్చి రాకముందే ప్రజల మీద భారాలు తీవ్రంగా పెంచేసింది. విద్యుత్ ఛార్జీల పేరుతో దాదాపు 15,000 కోట్ల రూపాయలు పెంచింది. ఈరోజు చిన్న చితక ఉద్యోగుల మీద పెద్ద ఎత్తున దాడి చేస్తా ఉంది. తిరుపతి నగరం లాంటి దగ్గర ఆకర్స్ రోడ్డు పక్కల అమ్ముకునే వాళ్ళ మీద కూడా కక్కుర్తిపడి వాళ్ళని తొలగించి కమిషన్ల కోసం ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇట్లా 50 మంది ప్రజలు ఇసుక సమస్యలో పూర్తిగా ఇబ్బంది పడిపోయిన పరిస్థితి కాళాద్రి పట్టణంలో మనం చూశాము. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ముందస్తుగా శ్రీకాళహస్తిలోని ఆర్పీబీఎస్ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో శ్రీకాళహస్తి మండలం ఎంఈఓ భువనేశ్వరి ఆధ్వర్యంలో ఎందుకు ఓటు వేయాలి అనే అంశంపై విద్యార్థినులకు వ్యాసరచన పోటీలు, క్విజ్ కాంపిటీషన్లు నిర్వహించారు.
ఈ పోటీల్లో మొత్తం 28 మంది విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి మండల ఎంఈఓ భువనేశ్వరి మాట్లాడుతూ రేపు 15న హోటల్లో జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముందస్తుగా విద్యార్థులకు ఎందుకు ఓటు వేయాలి అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, క్విజ్ కాంపిటీషన్లు నిర్వహించామని, ఈ పోటీల వల్ల యువతను ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేలా ప్రోత్సహించడమే కాక ఓటు హక్కు మన ప్రాథమిక హక్కు అనే అంశంపై దృష్టి సారించేలా చేస్తుందన్నారు. ఈ రకమైన కార్యాచరణ యువతలో అవగాహనను వ్యాప్తి చెందిస్తుందని తెలిపారు. విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మక వంటి ముఖ్యమైన నైపుణ్యాలను పెంపొందించే విధంగా, అలాగే పాల్గొనే వారికి ఈ పోటీలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. మనం 15వ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మాకు స్కూళ్ళలో ఎన్నో పోటీలు నిర్వహించారు. ఇక్కడ మేము ఈరోజు బాయ్స్ స్కూల్లో మేము క్విజ్ కాంపిటీషన్కి వచ్చాము. యాక్చువల్గా ఓటర్ల దినోత్సవం యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పాలంటే ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీన మనం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ భారత ఎన్నికల సంఘం ఈ దినోత్సవాన్ని స్థాపించింది. ఈ రోజు యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏమిటంటే ఓటర్ల అవగాహనను ప్రోత్సహించడం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం. మనం ఓటరుగా మన దేశ భవిష్యత్తును రూపొందించడానికి మనకు ఎంతో ముఖ్యమైన పాత్ర ఉంది. మన కర్తవ్యంగా మన విధులు మరియు మన బాధ్యతలను సీరియస్గా తీసుకుందాం. మనం సమాచారాన్ని అందిద్దాం. మన ఓటు హక్కును వినియోగించుకుందాం. ఓటర్ల దినోత్సవం కాబట్టి ముందు రోజుగా ఆర్డీఓ గారి ఆదేశానుసారము అన్ని పాఠశాలల్లో కూడా ఓటర్ల దినోత్సవం సందర్భంగా వక్తృత్వ పోటీలు, వ్యాసరచన పోటీలు, క్విజ్ కార్యక్రమము ఎస్పీహెచ్ఎస్ బాయ్స్ స్కూల్ నందు నిర్వహిస్తున్నాము. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయబడుతుంది. వినియోగం ఎలా జరగాలి, ఆ ఓటు హక్కు 18 ఏళ్ళు నిండిన తర్వాత ఓటును ఎట్లా వినియోగించుకోవాలి అనే విషయాల మీద ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది. శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భక్తులను ఆకట్టుకునేలా ప్రత్యేక అలంకరణలు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలోని గోపురాలకు రంగులు దిద్దుతూ గోపురాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. రంగుల వెలుగులలో గోపురాలు తళతళలాడుతున్నాయి. వచ్చే నెల 22వ తేదీ నుండి ప్రారంభమయ్యే ఉత్సవాల దృష్ట్యా ఆలయంలోని అన్ని గోపురాలకు రంగులు దిద్దుతూ ప్రవేశ గోపురాలకు రంగులు వేసే పనులకు నేటి నుంచి కార్యాచరణ చేపడుతున్నారు. శ్రీకాళహస్తేశ్వర స్వామి వారిని సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తేశ్వర స్వామి వారి దర్శనానికి శుక్రవారం ఉదయం చేరుకున్న సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్, అలాగే ఆలయ కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి దక్షిణ గోపురం వద్ద పూర్ణకుంభంతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు కల్పించారు. అనంతరం స్వామి అమ్మవార్ల గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మేధో గురుదక్షిణామూర్తి సన్నిధి వద్ద శాలువతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్, బీజేపీ సీనియర్ నాయకులు చంద్రప్ప, మేడారం సుబ్రహ్మణ్యం రెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి, ఆలయ పీఆర్ఓ రవి, సుబ్రహ్మణ్యం, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కల్లు గీత కార్మికులకు సంబంధించి వివిధ ఉపకులాలకు 10 మద్యం షాపుల కేటాయింపును లాటరీ ప్రక్రియ ద్వారా పూర్తి చేశారు. చిత్తూరు కలెక్టరేట్లో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పర్యవేక్షించారు. జిల్లాలో ఈడిగ కులస్తులకు 7 మద్యం షాపులు, గౌడ, గౌండ్ల, గౌడ్ ఉపకులాలకు ఒక్కో షాపు చొప్పున కేటాయించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ మద్యం షాపులపై ఈ నెల 27న గెజెట్ జారీ చేస్తామని, ఫిబ్రవరి 5న లాటరీ నిర్వహించి షాపుల్ని కేటాయిస్తామన్నారు. అనంతరం గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కృష్ణమూర్తి, రాష్ట్ర గౌడ సంఘం కార్యదర్శి బొత్స నాగరాజులు మాట్లాడుతూ జిల్లాలో ఈడిగ కులస్తులు అధికంగా ఉన్నారని, గౌండ్ల, గౌడ్ కులస్తులు లేరన్నారు. మిగిలిన 2 షాపులను గౌడ కులస్తులకు కేటాయించాలని కలెక్టర్కు విన్నవించారు. విషయాన్ని తమ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి తుమ్మల గోపిగౌడ్, చిత్తూరు నగరాధ్యక్షులు వినోద్ గౌడ్, గీత కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మహేంద్ర, అట్లూరి శ్రీనివాసులు, గీత కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ఎల్లప్పలు పాల్గొన్నారు. పెట్టిన విధంగా ఈరోజు గౌళ్లకు 10%, గీత కులాలకు 10% బ్రాందీ షాపుల్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన మాట ప్రకారం ఈరోజు అది ఈ ప్రభుత్వం నెరవేర్చింది. కాబట్టి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మేమందరూ విధిగా సంఘులందరూ కూడా మేము మద్దతు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం మొదటి నుంచి కూడా గౌళ్ల సంక్షేమానికి రామారావు ఉన్నప్పటి నుంచి కూడా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా గౌళ్ళంటే ఒక ప్రత్యేకమైన అభిమానం. కాబట్టి గౌళ్ళు సంక్షేమానికి ఈ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తాం. కాబట్టి మేమందరం కూడా ఎప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వానికి అండగా ఉండి మాకు ఈడు కులస్తులకి న్యాయం జరిగింది. వాళ్ళు మా బీద కులాన్ని గుర్తించి
చెట్ల పని లేకుండా ఏ ఉపాధి లేకుండా మాకు మా కులవృత్తిని గుర్తించి 10% రిజర్వేషన్ షాపులు ఇవ్వడం జరిగింది. దాంట్లో మా చిత్తూరు జిల్లాలో మొత్తం 10 షాపులు ఇవ్వడం జరిగింది. అందులో ఈ జిల్లాలో అందరూ ఈడుగులు కాబట్టి దాంట్లో గౌడ అని 3 షాపులు కేటాయించినారు. అది కూడా మా ఈడుగులకే కావాలని మా యూనియన్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ అవకాశం మా ఈడుగులు అందరూ అవకాశం కల్పించుకొని మంచిగా అందరూ యూనియన్ అయ్యి అందరూ షాపులు జరుపుకోవాలని ఈ ముఖాంతరం తెలుపుకుంటున్నాం. కల్లు గీత కార్మికులకు 10% మద్యం షాపులు కేటాయించడం సంతోషకరంగా ఉందని, అయితే జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మద్యం షాపులు కేటాయించి కేవలం పూతలపట్టు నియోజకవర్గంలో మాత్రం గీత కార్మికులకు ఒక్క షాపు కూడా కేటాయించకపోవడం బాధాకరంగా ఉందని గౌడ సంఘం నాయకులు ఆవేదన చెందారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గీత కార్మికులకు మద్యం షాపు కేటాయింపు కార్యక్రమం అనంతరం గీత కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మహేంద్ర మాట్లాడుతూ పూతలపట్టు నియోజకవర్గంలో అధిక సంఖ్యలో కల్లు గీత కార్మికులు ఉన్నారని తెలిపారు. అయితే ఒక్క మద్యం దుకాణం కూడా కేటాయించకపోవడం బాధాకరంగా ఉందని తెలిపారు. పూతలపట్టు నియోజకవర్గంలోని ఐరాల, బంగారుపాలెం మండలాల్లో దుకాణం కేటాయిస్తామని పత్రికల్లో కూడా వచ్చిందన్నారు. అయితే ఇవాళ తమ నియోజకవర్గం పేరు రాకపోవడం విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్, మంత్రి కొల్లు రవీంద్ర దృష్టికి తీసుకువెళతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ సంఘం కార్యదర్శి బొస నాగరాజు, జిల్లా అధ్యక్షుడు కృష్ణమూర్తి, అట్లూరు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. వృత్తి కళ్ళు గీత వృత్తి మా పెద్ద తరం నుండి ప్రతి ఒక్కరూ కళ్ళు గీత జీవించిన వాళ్ళం. మా కోసము మద్య నిషేధం జరిపినప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు కళ్ళు మినహా మద్య నిషేధం అనేసి పోరాటం చేసి జరిపినారు. ఆ విధంగా మాకు అండగా ఉంది తెలుగుదేశం పార్టీ. ఈరోజు కూడా మాకు అండగా ఉంది. మా కోసం చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ మాకు 10% కేటాయించిన దానికి మాకు సంతోషమే. కానీ ఈ పూతలపట్టు నియోజకవర్గంలో పూర్తిగా ఇది వరకు చెప్పినప్పుడు ఐరాల మండలం ఒకటి, బంగారపాలెం మండలం ఒకటి ఇంతకుముందు ఇవ్వడం జరిగింది. మొన్ననే ఇప్పుడు కేటాయించడం జరిగింది. పేపర్కి వచ్చింది, అన్ని లిస్టులు అంతా కూడా ఇచ్చినారు. ఈరోజు మేము సంతోషంగా ఉన్నాం. ఇంకా కూడా మాకు వేదమూరు మండలంలో ఎక్కువగా ఉన్నారు మా వాళ్ళు, కాబట్టి అక్కడికి అడగాలి మేము, కావాలని కూడా మేము చెప్పడం చేద్దామనుకుంటే లాస్ట్కు కాన్సెన్సీకే లేకుండా చేసేసినారు. కాబట్టి ఇది చాలా దురదృష్టకరం. మాకందరికీ కూడా బాధ ఈ కాన్సెన్సీలు. కాబట్టి తప్పకుండా మీరు ప్రభుత్వం కానీ అధికారులు కానీ అందరూ దీనిపైన ఆలోచించి మా పూతలపట్టు నియోజకవర్గానికి షాపులు ఎక్కువగా ఇవ్వాలని కూడా కోరుకుంటూ షాపుల్లో రిజర్వేషన్ కల్పించినందుకు ధన్యవాదములు. మా గౌడ సంఘం తరఫున, జిల్లా గౌడ సంఘం తరఫున కూడా గౌడ సంఘం తరఫున మా కృతజ్ఞతాభివందనాలు. ముఖ్యంగా పూతలపట్టు నియోజకవర్గంలో 5 మండలాలు ఉన్నాయి. ఈ 5 మండలాల్లో అత్యధికంగా ఈడుగులు ఉండే కాన్స్టిట్యూషన్ పూతలపట్టు. అందులో ముఖ్య నాయకులు 5 మండలాలు. అదేవిధంగా నాయకులు కూడా పూతలపట్టు నియోజకవర్గంలో డైరెక్టర్గా చేసిన వాళ్ళు మహేంద్ర గౌడ్ కానీ, అలాగే నేర్దాసుల గౌడ్ కానీ, తర్వాత ఇంకా స్టేట్ డైరెక్టర్గా పనిచేశారు. అదేవిధంగా మేము మన పూతలపట్టు నియోజకవర్గంలో అందరూ కూడా టీడీపీకి అత్యధిక మెజారిటీతో మేము గెలిపించినాం. కానీ మాకు మద్యం షాపుల్లో ఒక షాపు కూడా కేటాయించకపోవడం మేము చాలా బాధపడుతున్నాం. కాబట్టి ప్రభుత్వం దీన్ని గమనించి నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు కూడా మా యొక్క ఆవేదనను మన్నించి పూతలపట్టు నియోజకవర్గానికి ఒక షాపును కేటాయించవలసిందిగా మేము మరీ కోరుతున్నాం. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. జాతీయ రహదారుల నిర్మాణం పనులను వేగవంతం చేయాలి. భూసేకరణకు సంబంధించిన నిబంధనల ప్రకారం రైతులకు నష్టపరిహారాన్ని అందించి సకాలంలో భూసేకరణ ప్రక్రియకు సంబంధించిన పనులను పూర్తి చేయాలి. అధికారులకు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశాలు. రథసప్తమికి సకాలంలో ఏర్పాట్లు పూర్తి. తిరుమలలో ఒక్కరోజు బ్రహ్మోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు. టీటీడీ ఈవో జె శ్యామలరావు వెల్లడి. తిరుపతిలోని పలు ప్రాంతాల్లో పారిశుధ్య పనులను పరిశీలించి ప్రజల సమస్యలను తెలుసుకున్న తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆరోగ్య, ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక శాఖ అధికారులకు ఆదేశాలు. చిత్తూరు కలెక్టరేట్లో కల్లు గీత కార్మికులకు లాటరీ ప్రక్రియ ద్వారా దుకాణాల కేటాయింపు. పూతలపట్టు నియోజకవర్గానికి రిక్తహస్తం, కల్లు గీత కార్మికుల ఆవేదన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.